సురా అని అడిగిన. ఎవడన్నా విద్య కోసం మాట్లాడుతుండా, వైద్యం కోసం మాట్లాడుతుండా అని అడిగిన. కానీ నిన్న రాకేష్ రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాత నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. మీరు మారకుండా గిట్లనే ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి ఖచ్చితంగా. అండ్ మీ ప్రశ్నలు కూడా మాటల వరకే పరిమితం కాకుండా అది ఖచ్చితంగా మీరు మీ నియోజకవర్గంలో ఎగ్జిక్యూట్ చేసి చూపించాలని చెప్పి నేను మరొకసారి కోరుతా ఉన్నా. మద్దతు ధర కాంగ్రెస్ ముసలి కన్నీరు. అట్లాగే ఏపీలో పేదలకు జాక్పాట్, గ్రామాల్లో 3 పట్టణాల్లో 2 సెంట్ల భూమి, కొత్త లబ్ధిదారులకే ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు జారీ, స్కాన్ చేస్తే రైతుల భూముల వివరాలు. ఎస్ మోదీ పద్మవ్యూహం భయోత్పాతం, ద్రోణ కర్ణాదులు అభిమన్యుడి ప్రాణాలు తీశారు. 21వ శతాబ్దపు పద్మవ్యూహంలోనూ కూడా 6గురే. వారే మోదీ, షా. మోదీని, షాని ద్రోణ కర్ణులతోటి పోలుస్తున్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. వారే మోదీ, షా, దోబాల్, భగవత్, అదానీ, అంబానీ. వీరి చేతిలో దేశంలోని అన్ని వర్గాల ఇబ్బందులు, అన్ని రంగాల్లోనూ భయానక వాతావరణమే. లోటస్ లానే పద్మవ్యూహం. మోదీ ఛాతిపైన ఆ గుర్తు. నేటి యువత అర్జునులు వ్యూహాన్ని ఛేదిస్తారు. కులగణన ద్వారా పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టేస్తాం. లోక్సభలో సుదీర్ఘ ప్రసంగంలో రాహుల్ ధ్వజం. మొట్టమొదటిసారి ఏందో రాహుల్ గాంధీ మహాభారతం బాగా చూసినట్టున్నారు ఈ మధ్య. నితీష్ సర్కార్కు సుప్రీంలోనే నిరాశ. గతంలో రిజర్వేషన్లు 65% పెంపు చెల్లదన్న పట్నా హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ. సో ఇది ఆంధ్రజ్యోతి. సో ఏమైనా మిగతా పేపర్లలో కూడా కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాము. ఎస్ V6లో కూడా సేమ్ అదే ఉంది. పవర్ ప్రాజెక్ట్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ అట్లనే దేశంలో ట్యాక్స్ టెర్రరిజం గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. కోచింగ్ వ్యాపారంగా మారింది అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ అట్లాగే మాజీ సీఎం సోమేష్కు బిగిస్తున్న ఉచ్చు. 1400 కోట్ల GST స్కామ్లో ఆయనదే కీలక పాత్ర. కేసు CIDకి బదిలీ. ఎస్ ఓకే. సభను సీఎం తప్పుదో పట్టిస్తున్నారు. ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా అబద్ధాలు చెప్తున్నారు హరీష్. హత్యలు, దొంగతనాలు జగదీష్ రెడ్డి ఇది నీ చరిత్ర. మంత్రి వెంకటరెడ్డి ఫైర్. శ్రీశైలం గేట్లు కుల్లా. బీహార్లో రిజర్వేషన్పై జోక్యం. V6లో కూడా అన్ని ఇవే వార్తలు ఉన్నాయండి. సో ఒకసారి దిశ కూడా చూద్దాం. కొత్త విషయం ఏమైనా ఉంటే చూద్దాము ఏమేమి ఉన్నాయో. చంద్రబాబు వైఎస్కు BRS ఊడిగం. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం అర్ధరాత్రి 2 గంటలు దాటినా కొనసాగిన అసెంబ్లీ. ఇప్పుడు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడడం విడ్డూరం. విద్యుత్ వెలుగులన్నీ కూడా కేసీఆర్ వల్లేనంటూ గొప్పలు. వైఎస్ఆర్ హయాంలో హైదరాబాదులో నిరంతర కరెంటు సరఫరా, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో 1000 కోట్ల అవినీతి. ఎస్ ఇదంతా కూడా 30,000 మంది టీచర్లతో సీఎం ముఖాముఖి. ఆగస్టు 2న LB స్టేడియంలో సమావేశం. అన్ని జిల్లాల ఉపాధ్యాయులకు ఆహ్వానం. ఇటీవల పదోన్నతి పొందిన వారితో కూడా సంభాషణ ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులకు CS ఆదేశం. ఎస్ గద్దర్ అవార్డులపై ప్రతిపాదనలు ఇవ్వండి. సినీ రంగ ప్రముఖులకు సీఎం సూచన. అట్లాగే పాత బస్తీలో షాపులు బంద్ చేయడం సరికాదు. కార్పొరేట్ దుకాణాలకు పెద్దపీట వేస్తూ చిన్న వ్యాపారులపై దాడి. పోలీస్ స్టేషన్ల మామూలు పెరిగిపోయినాయి. రాత్రి వేళలో సామాన్యులపై టాస్క్ ఫోర్స్. పోలీసుల ప్రతాపం. నేరస్తులను పట్టుకొని చర్యలు తీసుకోండి. చార్మినార్ వద్ద విజిటర్లకు టాయిలెట్లు సైతం లేవు. చార్మినార్లో సార్ అక్బరుద్దీన్ గారు చార్మినార్లో ఎవడు బంద్ చేయమని చెప్పినా రూల్స్ పెట్టినా బంద్ చేయరు వాళ్ళు. బంద్ చేస్తారా సార్? మీరు రూల్స్ ఎప్పుడన్నా పాటించారా సార్? చార్మినార్లో ఎప్పుడు కూడా రూల్స్ పాటించలే. ఇప్పుడు పాటిస్తారని అసలు నమ్మకమే లేదు. BRS ఉన్నప్పుడు పాటించలేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా పాటించారు. ఓకే మీరు ఇది మాట్లాడడం కూడా సరికాదు. అండ్ అట్లనే హైదరాబాద్ మొత్తంలో కూడా అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి. ఎందుకంటే 10:30కే 10-10ంటికే అన్నీ క్లోజ్ చేయాలని చెప్పడంతో అన్ని బిజినెస్లు దెబ్బతిన్నాయి. ఓకే అక్బర్ పాత బస్తీ ఏమైనా ఓవైసీ జాగిరా? అది పాకిస్తాన్లో ఉన్నదా లేక రజాకార్ల పాలన సాగుతుందని చెప్పి రావద్దని అంటున్నావు. రాత్రి 10 దాటితే ఓల్డ్ సిటీకి పోలీసులు రావద్దని అంటున్నావు. కేసీఆర్ లాగే మజ్లిస్ లొంగిపోయిన రేవంత్ సర్కార్. కేంద్ర మంత్రి బండి సంజయ్. నేను కాంగ్రెస్లోకి వస్తా. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ BRS ఎమ్మెల్సీ రిక్వెస్ట్. ఎవడబ్బా
ఉమ్మడి మెదక్కు చెందిన ఎమ్మెల్సీ అధికార పార్టీ లీడర్లతో సంప్రదింపులు పూర్తి, ఏఐసిసి పిసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి. పార్టీ మారే విషయాన్ని కేసీఆర్కి చెప్పినట్లు టాక్. బీఆర్ఎస్కు మరో షాక్ తగలనుంది. ఇప్పుడు పార్టీ మారేయడం అంటే పప్పులో కాలేయడమే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవిశ్వాస తీర్మానం రాబోతుంది తెలంగాణలో కూడా. పక్కన ఉన్నటువంటి ఆ మణిపూర్ రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానం పెట్టిర్రు. అట్లాగే తెలంగాణలో కూడా కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్గా మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చిన్నాభిన్నమైన తర్వాత 4 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో ఉండదు. ప్రజలు వెక్స్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే బుద్ధి చెప్తారు. ఈ టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోతే చీ అని ఉమ్ముతారు ఈ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఇక తర్వాత మీ ఇష్టం. కేంద్రం అప్పు 108 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కలుపుకొని దేశ జీడిపిలో దీని విలువ 56.8%. లోక్సభలో ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి. శ్రీశైలం 3 గేట్లు ఓపెన్. ఢిల్లీలో రంగంలోకి బుల్డోజర్లట. మరో భారతీయుడు మృతి. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దుర్మరణం ధృవీకరించిన మాస్కో ఎంబసీ. ఇక్కడ కూడా కమర్షియల్ స్కామ్స్ ఏడీకి ఇతర రాష్ట్రాల్లో లింకులు ఉన్నందున రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం. తెలంగాణకు అదనంగా 3,500 కోట్లు. నేడు 2వ విడత రుణమాఫీ. మీరు ఏమన్నా చేయండి. ఫస్ట్ ఏమన్నారండి, వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రుణమాఫీ చేస్తామన్నారు. అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టేది ఒకటి, ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. ఎందుకంటే డబ్బులు మిగిలించుకునే ప్రయత్నం చేస్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి, యావత్ తెలంగాణలో ఉన్న రైతులకి నేను గుర్తు చేస్తూ ఉన్నా. సో చాలామందికి కట్ చేస్తూ ఉన్నారు పైసలు. ఇక్కడ అసెంబ్లీ తర్వాత అరెస్టులు, ట్యాక్స్ల కుంభకోణం, పద్మవ్యూహం అన్నీ ఇవే ఉన్నాయి వార్తలు. ఆదాబ్లో కూడా అట్లాగే ఫ్రీడమ్ ఫైటర్ అంటూ ఫ్రీగా కొట్టేశారు. నిరుపేదైన ఫ్రీడమ్ ఫైటర్ చేస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణ పనులు. 4 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్. బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు. ఫిర్యాదుతో వెలుగులోకి భూభాగోతం. బీఆర్ఎస్ నేత వ్యవహారంపై మంత్రికి ఫిర్యాదు. రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్కు ఆదేశం. కేటాయింపు రద్దు చేయాలని చెప్పి స్థానికుల డిమాండ్. గిట్లుంటుంది వీళ్ళతోని. హమీదుల్లా నగర్లో భూమాయ. రంగారెడ్డి జిల్లాలోని ఆగని భూ కుంభకోణాలు. పట్టేదారులకు తెలియకుండానే కొట్టేసిన కేటుగాడు. సహకరించిన శంషాబాద్ తహసీల్దార్ నాగమణి. అండ్ ఎలా జరిగిందో తెలియక లబోదిబోమంటున్న బాధితులు. జీపీఏ ఉందంటూ బుకాయింపు షో చేయని అధికారులు. న్యాయం చేయాలంటూ ఆదాబ్ను ఆశ్రయించిన బాధితులు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పేద రైతులకు న్యాయం చేయండి. చీటింగ్ చేశారంటూ కలెక్టర్, సిసిఎల్ఏ కమిషనర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. కేసు నమోదు చేయని పోలీసులు ఎప్పుడైనా కేసులు నమోదు చేసిరా? హమీదుల్లా నగర్లో మొత్తం భూములు కొట్టేసిరు. ఎవరు కొట్టేసిరు? మన వెనకాల ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుడు ఎవడు? లబ్ధిదారులు ఎవరు? సో నమస్తే తెలంగాణలో కూడా అసెంబ్లీ గురించి రాసిరు.